హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది ఆడవాళ్ళు మా దగ్గరికి వస్తూ ఉంటారు. మాకు ఎగ్స్ తక్కువ ఉన్నాయని చెప్పారు, మాకు ప్రెగ్నెన్సీ రాదా అని అడుగుతూ ఉంటారు. సో ఎగ్స్ అసలు ఎన్ని ఉండాలి ఆడవాళ్ళకి, అండ్ ఎంత ఉంటే మనం తక్కువ ఉన్నాయని అనుకుంటాము, అండ్ ఎగ్స్ నంబర్ తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ముట్టయిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల కొన్ని ఎగ్స్ అనేవి కన్జ్యూమ్ అవుతాయి. మామూలుగా కొన్ని ఫాలికల్స్ అనేవి ఏర్పడతాయి. ఆ ఫాలికల్స్లో ఒకటో రెండో పెరుగుతాయి అండ్ దాంట్లో నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ సైకిల్స్ అనేవి మనకి ముట్ట ఆగిపోయే వయసు వరకు జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ఈ పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ముట్ట ఆగిపోయే వయసు వరకు కూడా మనకి ఫాలికల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో నుంచి మనకి ఎగ్ పెరిగినప్పుడల్లా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఈ ఎగ్ నంబర్ అంటే ఏంటి? సో బేసికలీ మనము ఆడవాళ్ళకి స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో కొన్ని ఫాలికల్స్ అనేవి కనిపిస్తాయి, చిన్న చిన్న నీటి బుడగల్లా కనిపిస్తాయి. వాటినే ఫాలికల్స్ అని అంటాము. రెండో రోజు మూడో రోజు స్కాన్లో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అని చూసి దాన్ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అని అంటాం. సో యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది ఆడవాళ్ళకి వయసు అయ్యే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. ఇది ఏజ్ రిలేటెడ్ చేంజ్. ఇది ఖచ్చితంగా సహజంగా అందరికీ జరగాల్సిన ప్రాసెసే. ఒక 18-20 ఏళ్ళప్పుడు చూస్తే ఒక్కొక్క అండాశయంలో 15-20 దాకా కూడా మనకు కనిపించవచ్చు ఫాలికల్స్. అదే ఒక 25 సంవత్సరాలప్పుడు చూస్తే 8-10-12 అట్లా కనిపిస్తాయి. 30 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి ఇది తగ్గుతూ వస్తుంది. యూజువలీ 35 అట్లా చూస్తే ఒక్కొక్క అండాశయంలో 4-5 ఫాలికల్సే కనిపిస్తాయి. 40 దగ్గర నుంచి ఇంకా 2-3 కన్నా ఎక్కువ మనకు కనిపించదు. సో ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది ఏజ్ రిలేటెడ్ చేంజ్. సో వయసుతో పాటు ఎగ్ నంబర్ తగ్గిపోతుంది, అది సహజమే, అది న్యాచురల్ ప్రాసెస్సే. చాలామంది 40 ఇయర్స్కి వచ్చి మాకు ఇప్పుడు మేము ఈ రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాం, నాకు ప్రెగ్నెన్సీ కావాలి అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి తక్కువ ఎగ్సే ఎక్స్పెక్ట్ చేస్తాం. కొంతమంది ఆల్రెడీ పిల్లలు ఉండి పిల్లలకి ఏదైనా ఇష్యూ అయ్యి ఆల్రెడీ పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ పిల్లల కోసం వస్తూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళకి కొంచెం తక్కువ ఎగ్సే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఏజ్ రిలేటెడ్ డిక్రీజ్ ఇన్ ద ఎగ్ నంబర్ అనేది కామనే, అండ్ ఇది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. బట్ కొంతమందికి తక్కువ ఏజ్లోనే ఎగ్ నంబర్ తగ్గిపోవడం అనేది చూస్తాం. సో 25-30, కొంతమందికి 22-23 సంవత్సరాల్లో కూడా ఎగ్స్ బాగా తక్కువ ఉండడం అనేది గమనిస్తాం. సో ఇది చాలా రీజన్స్ వల్ల అవుతుంది. చాలాసార్లు జనువు పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండి, టర్నర్ సిండ్రోమ్ అంటాం, ఫ్రెజైల్ ఎగ్ సిండ్రోమ్ అంటాం, కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉంటాయి, దానివల్ల ఎగ్ నంబర్ తగ్గుతుంది. కొంతమంది కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల, కీమోథెరప్యూటిక్ ఏజెంట్స్ అంటాము, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ SLE ఇలాంటి వాటికి కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల ఎగ్ నంబర్ తగ్గిపోతుంది. లేదా మనకి ఏదన్నా సర్జరీస్ అవ్వడం, ఇప్పుడు చిన్నప్పుడు ఏదన్నా అండాశయంలో కణ్తి ఉండి ఆ కణ్తి తీసేస్తాము, అప్పుడు ఎగ్స్ తగ్గుతాయి. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ మనకి గర్భసంచిలో కాకుండా అండాశయంలో పెరిగినప్పుడు ఎగ్ నంబర్ తగ్గిపోయి మనకి ఎగ్ నంబర్ అండ్ క్వాలిటీ రెండు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల కూడా కరెక్ట్ ఏజ్లో కూడా వాళ్ళకు ఉండాల్సినన్ని ఎగ్స్ ఉండకుండా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో యూజువల్గా మాకు ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎగ్ రిజర్వ్ బాగున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్సలెంట్ ఛాన్సెస్ ఉంటాయి. ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, ఎందుకంటే ఎగ్ నంబర్తో పాటు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో యూజువల్లీ వయసులో ఉన్న వాళ్ళల్లో ఎగ్ నంబర్ తక్కువ ఉన్నా ఎగ్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి, ఎందుకంటే వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ట్రీట్మెంట్స్ కూడా మనం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ అదే కొంచెం వయసు అయిన వాళ్ళకి, ఎగ్స్ కూడా తక్కువ ఉన్న వాళ్ళకి IVF లాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటాం. కొంతమందికి ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉండి అసలు కనిపించకపోవచ్చు, ఒకటో రెండో కనిపించవచ్చు. ఇలాంటి వాళ్ళకి డోనర్ సైకిల్ సజెస్ట్ చేస్తాం. అంటే డోనర్స్ నుంచి ఎగ్స్ తీసుకొని వాళ్ళ హస్బెండ్ స్పర్మ్తో కలిపి తయారైన ఎంబ్రియో వాళ్ళకి పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్ రిజర్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే, దాని మీద మన సక్సెస్ రేట్ అనేది చాలా డిపెండ్ అవుతుంది. సో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ పోస్ట్పోన్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ రిజర్వ్ ఎలా ఉందో చూసుకొని
మరీ ఎక్కువగా పోస్ట్పోన్ చేయాలనుకుంటే ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్కి కూడా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.